ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? మౌనిక అండి. మౌనిక గారు, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నిజాంపేట నుంచి వస్తున్నాం. నిజాంపేట్. ఓకే. హాయ్. హాయ్. మీ పేరేంటి? వసుధ. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? బల్కంపేట్. బల్కంపేట్. ఓ నిజాంపేట్, బల్కంపేట్. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? సిస్టర్స్ అండి. ఓన్ సిస్టర్స్. ఓకే, సో మరి ఇద్దరు రెడీ వంటలు చేయడానికి? రెడీ అండి. సో చూసేద్దామా మెయిన్ ఇంగ్రీడియంట్? చూద్దామండి. ఆకు. ఏం ఆకు? మునగాకు. ఓకే, సో ఈ రోజు మెయిన్ ఇంగ్రీడియంట్ మునగాకు అనమాట. మునగాకుతో వంటలు ఏమైనా చేస్తూ ఉంటారా? చేస్తాం. చాలా తక్కువ కదా, అది ఎందుకంటే మనకి ఎక్కువ కూడా దొరకదు. సో అప్పుడప్పుడు ఎప్పుడైనా దొరికినప్పుడు చాలా మంది ఏంటంటే కొంచెం ఇగ్నోర్ చేస్తుంటారు, అంటే రెగ్యులర్ గా కొనుక్కునే. ఇక్కడ చాలా తక్కువ అండి యూజ్ చేయడం. మన సైడ్ తమిళనాడు సైడ్, ఆంధ్ర సైడ్ బాగా ఎక్కువగా యూజ్ చేస్తారు. అవును. సో ఇప్పుడు ఎలాగో నేను మీకు మునగాకు ఇస్తాను కాబట్టి చక్కగా, సో మనకి మామూలు ఆకుకూరలు మనం ఎలా అయితే యూజ్ చేస్తామో అలాగే ఈ మునగాకు కూడా యూజ్ చేయొచ్చు. సో మీకు తెలిసిన ఏదైనా వంట కాంబినేషన్ లో దీన్ని వేసి ట్రై చేయొచ్చు. ఓకే, సో మీరు కొంచెం థింక్ చేయండి. నేను టైమర్ ఆన్ చేస్తాను. సో ఎవరు ఫస్ట్ రెసిపీ చెప్తే అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తా, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే, సో టైమర్ ఆన్. అండ్ మునగాకుతో ఏం చేయొచ్చో ఆలోచించండి. అంటే బేసిక్గా పప్పు కాంబినేషన్స్ కర్రీస్లో కూడా, అంటే మనం ఇప్పుడు మెంతి అలా ఎలా వాడతామో కొన్ని రకాల కాంబినేషన్స్లో అట్లా కూడా వాడొచ్చు అనుకుంటా. వెజిటబుల్స్ అండ్ మునగాకు పచ్చళ్ళు కూడా చేసినట్టు గుర్తు నాకు. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు పార్టిసిపెంట్స్ అండ్ రాజు గారు కూడా చాలా వెరైటీస్ చేసి చూపించారు. కబుక్కున ఆలోచన రావట్లేదా? మునగాకుతో రైస్ నూడిల్స్ చేస్తానండి. మునగాకుతో రైస్ నూడిల్స్. రైస్ నూడిల్స్? ఓ మీరే ట్రై చేస్తారా? చేస్తాను. ఓకే ఓకే, సో అయితే ఫస్ట్ ఎవరితో వంట చేయించేద్దాం. ఓకే అండి, మరి మునగాకు రైస్ నూడిల్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మునగాకు రైస్ నూడిల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, బియ్యపిండి 1 కప్పు, మెంతికూర కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, వేరుశనగ పలుకుల పొడి 2 టేబుల్ స్పూన్లు, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో మౌనిక గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసేసుకొని, ఓకే, కొద్దిగా తాలింపు దినుసులు, కరివేపాకు, ఓకే, పచ్చిమిర్చి, కొద్దిగా మునగాకండి, ఫ్లేవర్ కోసం కొద్దిగా మెంతాకు, ఓకే, కొద్దిగా ఆనియన్. జనరల్ గా ఇలాంటివి మెంతి కాంబినేషన్ ఎక్కువ చేస్తూ ఉంటారు కదా? మెంతి కాంబినేషన్ లో ఎక్కువ చేస్తాము. సో ఈ రైస్ నూడిల్స్ మీరే చేశారా, బయట తెచ్చుకున్నారా? లేదండి, మేమే చేస్తాం. మీరే చేశారు. సో ఎలా చేశారు అవి? బియ్యం పిండిలో కొద్దిగా సాల్ట్ వేసి వేడి నీళ్ళు పోసేసి చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. తర్వాత ఇడ్లీ పాత్రలో వేసేసి ఆవిరికి ఉడికిచ్చేసుకొని పెట్టేసుకుని రెడీ చేసేసుకొని, ఓకే ఓకే, ఇది ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ కి అలా ఇంట్రెస్ట్ గా. ఓకే, సో మనము ఈ రైస్ నూడిల్స్ హ్యాపీగా ఇంట్లో రెడీ చేసేసుకోవచ్చు. బియ్య పిండిలో ఏంటంటే కొంచెం సాల్ట్ వేసేసి వాటర్ వేసేసుకొని మనం చపాతీ ముద్దలా కలిపేసేసి ఈ మన జంతికలు గొట్టం ఉంటుంది కదా, సో దాంట్లో వేసేసుకొని చక్కగా ఇడ్లీ పాత్రలో ఆ ప్లేట్స్కి ఏమైనా కొంచెం ఆయిల్ అది అప్లై చేసేసుకొని వాటిల్లో ఒత్తేసుకొని ఆవిరి కుడుములాగా ఉడికించేసుకోవటమే. సో అవి ఉడికిన తర్వాత తీసి ఇట్లా కొంచెం సపరేట్ చేసేసుకొని మనము ఇలాంటి వాటికి హ్యాపీగా యూస్ చేసేసుకోవచ్చు. లేదు అంటే ఇలాంటివి మనకి బయట కూడా దొరుకుతాయి ఫ్రై అయినవి, సో అవైనా మనము దానికంటే ఇంట్లో టేస్ట్ గా ఉంటుంది. కొద్దిగా సాల్ట్, యాక్చువల్గా ఇది చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కదా స్నాక్, మనకి పిల్లలు చాలా ఈజీగా. ఎక్కువ ఓన్లీ మేతి కాంబినేషన్ లో చేస్తుంటారా, వేరే ఆకుకూరలు? లేదండి, మేతి కాంబినేషన్ కి అయితేనే టేస్ట్ బాగుంటుంది. షుగర్ పేషెంట్లకు కానీ అట్లా మేతి జస్ట్ మామూలుగా అయితే దేంట్లో ఇష్టపడరు, దాంట్లోని మేతి ఫ్లేవర్ తో బాగుంటుంది టేస్ట్. కాబట్టి మీరు మునగాకు వేసినా కొంచెం మేతి వేసిన టేస్ట్ బాగుంటుందండి. ఓకే, సో ఇది మీరు రెగ్యులర్ గా చేస్తుంటారు? రెగ్యులర్ గా చేస్తానండి, మా పెద్ద పాపకి చాలా ఇష్టం. పెద్ద పనే అంటే తొందరగా అయిపోతుంది, కానీ పిల్లలు ఆకుకూరలు అంటే తినడానికి నూడిల్స్ వేసేస్తున్నానండి.
సో ముందు ఉడికించేస్తాం. ఉడికించేసుకొని కొద్దిగా పల్లీల పొడి. సో ఇంక ఇవన్నీ ఎక్స్ట్రా ఫ్లేవర్స్ అండి. కొద్దిగా నువ్వుల పొడి. ఓకే. సో ఈ రెండు కూడా వేయించేసి పొడి చేసి పెట్టుకోవాలి. కొద్దిగా ధనియాలు. ఓకే. సో ఈ నూడిల్స్ ఇలాంటివన్నీ కూడా పిల్లలకి ఇష్టంగా ఉంటాయి, అంటే వినటానికే వాళ్ళకి బాగుంటుంది. నూడిల్స్ అనగానే ఇంట్రెస్ట్ గా మమ్మీ కావాలి అంటారు. బేసిక్ గా మైదాతో అలా దొరుకుతుంది కదా మనకి నూడిల్స్ బయట. ఇది బియ్యం పిండి కాబట్టి ఇంట్లో మనం ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. అండ్ హెల్దీగా ఉంటుంది. మేతి అంటే మామూలుగా పిల్లలు చేదుగా ఉంటుంది అని తినరు. ఇప్పుడు ఇలా చేసేస్తామంటే ఇందులో పల్లీలు పొడి ఫ్రై చేస్తే మేతి టేస్ట్ బాగా వస్తుంది. టేస్ట్ వస్తుందండి. సో చాలా మంది ఏంటంటే కొంచెం అది వేగక అలా వేసేస్తే కొంచెం ఆ చేతి తెలుస్తూ ఉంటుంది, కానీ బాగా ఫ్రై చేసేసి ఆయిల్ లో కొంచెం బాగా వేయించితే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా రెడీ అయిపోయింది. సో రెడీ. ఇది ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికి కూడా బాగుంటుందండి, లేకపోతే ఎప్పటికప్పుడు చేసుకుని తింటే బాగుంటుందండి. సో అలా కూడా మనము క్యారీ చేయొచ్చు. ఓకే, తీసేస్తాం. ఈవినింగ్ టైమ్స్ లో కొంచెం అట్లా వేడివేడిగా చేస్తే కొంచెం బాగుంటుంది. సో అయితే మీ పిల్లలకి ఎప్పుడు మీరు చేసిన నూడిల్స్ ఏనా, బయట నూడిల్స్ ఉండదు? ఓకే, నైస్. ఇంట్లో అయితేనే కొంచెం ఇంట్రెస్ట్ గా. సో ఇద్దరు పాపలా మీకు? ఇద్దరు పాపలండి. పెద్ద పాప పేరు అనుదీపిక. ఓకే. చిన్న పాప పేరు తేజస్విని. అనుదీపిక, తేజస్విని. ఓకే. మా హస్బెండ్ పేరు మసూదన్ అండి. ఏం చేస్తుంటారు? బిజినెస్ అండి. బిజినెస్. ఓకే. సో మీరేమో చక్కగా అన్ని హెల్దీ వంటలు అన్ని చేసి పెడుతూ ఉంటారు అనమాట. మాక్సిమం ఇంట్లోనే అండి, బయట నుంచి తక్కువ. గుడ్, అదే మంచిది యాక్చువల్ గా. సో ఇది రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయినట్టే. ఓకే అండి, మరి మునగాకు రైస్ నూడిల్స్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునగాకు రైస్ నూడిల్స్ తయారు చేసే విధానం: ముందుగా బియ్య పిండిలో ఉప్పు వేసి తగినన్ని వేడి నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టంలో ఉంచి నూడిల్స్ లా వేసి ఆవిరిపై ఉడకనివ్వాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, మునగాకు, మెంతికూర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, ఉడికించిన నూడిల్స్, వేరుశనగ పలుకుల పొడి, నువ్వుల పొడి, ధనియాల పొడి వేసి వేగనివ్వాలి. అంతే, మునగాకు రైస్ నూడిల్స్ రెడీ.